నమస్తే, వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదని విద్యుత్ శాఖ మంత్రి కొట్టుపాటి రవికుమార్ అన్నారు. మంత్రి రవికుమార్ సోమవారం సొంతమాగులూరు మండలంలో పర్యటించారు. చెవిటిపాలెంలోని 12.5 లక్షలతో ఎన్టీఆర్ పార్కును నిర్మించగా మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అలాగే 30 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకంతో సిమెంట్ రోడ్లు, 78.17 లక్షల రూపాయలతో పాఠశాల తరగతి గదులను నిర్మించగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నారని, రానున్న కాలంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని మంత్రి రవికుమార్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు తీసుకొని వస్తారని అన్నారు. లక్ష్మీనారాయణ సీను మాట్లాడుతుందా బాబు? అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క అదేవిధంగా భోజనాల కార్యక్రమం ఉందండి. అందరూ కూడా వృక్ష రక్షణ అందరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ దాత్రి దినోత్సవం సందర్భంగా ముందుగానే రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తుల సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉన్న చెట్ల వద్ద పాదులు చేసి నీటితో నింపారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించటం ద్వారా మానవుడికే కాదు జీవకోటి మొత్తానికి మేలు జరుగుతుందని, ఎండాకాలంలో చెట్లకు నీటి సదుపాయాల ద్వారా నీటి నిల్వ చేయడం వల్ల వృక్షములకు ఎంతో పట్టు వస్తుందన్నారు. తద్వారా వృక్ష రక్షణకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని శ్రీచరణ్ పేర్కొన్నారు. ఈరోజు దరిద్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ వారు, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు దరిద్ర దినోత్సవం సందర్భంగా మా కార్యాలయంలో చెట్లన్నిటికీ పాదులు తీసి నీళ్లు పోసి వాటిని పరిరక్షించడం జరిగింది. మా ఆఫీస్లోనే కాకుండా అందరూ కూడా మీ ఏరియాలో మీ ఇళ్ళ దగ్గర నీటిని నిల్వ ఉంచుకోవడంలో కానీ, చెట్లను పెంచుకోవడంలో కానీ, అలాగే బతికున్న చెట్లని ఎండాకాలంలో ఇబ్బందికరంగా ఉంటే వీటిని సంరక్షించడంలో కానీ ఇది ఒక్కళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ రెండు సంఘాల వారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువత యువకులు కానీ, బాల్యంలో విద్యార్థులు కానీ ఇట్లాగా ఇలాంటి రోజున మంచి కార్యక్రమం వాళ్ళకి అవేర్నెస్ కలిగించి
వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు కనుక మనము చేయూతనిచ్చినట్లయితే భావితరాలకు వాళ్ళు బాసటగా నిలుస్తారు. వాళ్ళే కాకుండా ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా కానీ ప్రజా సంఘాల తరపు కానీ అన్నిటి పరంగా కూడా మన చేతనంత సహాయం కుటుంబ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మానవుడు జీవరాశి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అక్షర సత్యం. కాబట్టి కుటుంబ తల్లి ఆరోగ్యం ఉండాలంటే పర్యావరణ పరిరక్షణగా చేసుకోవాలి. గుళ్ళకొమ్మ లాంటి జీవనదులు కానీ ఊరజరువులు కానీ లేకపోతే సింగరకొండ భవనాశ్వరం కానీ ఎన్ఎస్పి కాలువలు అన్నింటిని కూడా మనం జాగ్రత్త పరచుకోవాలి. జాగ్రత్త పరచుకొని మనం వాటికి మనం ప్రాణం పోస్తే మానవుడు ఉన్నంతకాలం వాటికి మనల్ని కాపాడుతుంది అనేది వృక్షం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అద్దంకి ఎంఆర్ఓ గారు చరణ్ గారికి మరి వాళ్ళ స్టాఫ్ నాకు అందరి తరఫున ప్రజా సంఘాలు రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో ఈనాడు మన తహసీల్దార్ గారి ఆఫీసులో ప్రాంగణంలో ఉండేటువంటి చెట్లకు నీళ్లు పెట్టడం అనేటువంటిది జరపడం హర్షణీయమైన విషయం. క్షమయాధరిత్రి అన్నట్లు భూమి కొంతకాలమే ఓర్పుగా ఉంటుంది, కానీ అది విలయం వచ్చినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు భూకంపాల రూపంలో సర్వ ప్రాణులు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని రక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్టుగానే గెరాల్డ్ హెల్సన్ అనేటువంటి ఎంపీ గారు అమెరికా సెనెట్లో మాట్లాడుతూ ఎన్నో దేశాల్లో 193 దేశాలు ఈ సంస్థ ఉంది ఈనాడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఎన్నో దేశాల్లో చెట్టును సంరక్షించుకునేటువంటి సదుపాయం లేదు, ఆలోచన లేదు, ఆ ప్రజానీకానికి మూర్ఖులాగా ఉన్నారు. మొన్న శాంటా బార్బర్ అనేటువంటి సముద్ర తీరంలో 15 లక్షల జీవరాశులు తెచ్చిపోయినాయి ఒక రోజున ఆయిల్ స్పిల్కి. కాబట్టి అటువంటి సంరక్షణ సమయంలో భూమిని రక్షించుకోవాలా. జననీ జన్మభూమిచ్చా స్వర్గదప్పి దరియేసి అన్నాడు. క్షమయాధరిత్రి అన్నారు. భూమిని సంరక్షించుకోవాలి, మనం విలయం కాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నాకు త్రిమూర్తులు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎందుకంటే పర్యావరణ ప్రేమికుడు అతను. ఎక్కడ పచ్చ చెట్టు ఉంటుందో పచ్చని చెట్టు దాని వెనక త్రిమూర్తుల హస్తం తప్పకుండా ఉంటుంది. నిన్న అందరికి ఫోన్ చేసి ఆయన సొంత పనిగా ఇక్కడికి వచ్చేసి మనం వెళ్ళాలా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం సేవా కార్యక్రమం చేయాలని చెప్పని సంకల్పించాడు. అలానే ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి నడిపిస్తామంటాడు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో దీనిలో భాగంగానే మా యొక్క రోటరీ క్లబ్ వాళ్ళు కూడా వృధా భక్తిగా మేము ఈ సేవా కార్యక్రమాలు దీన్ని రావడం హర్షణీయమైన విషయం. చాలా పెట్టబాకండి, బదులు పక్కన పెట్టండి. కింద బాధలు పెట్టండి, గుంటలాగా పడి ఇదే పెట్టండి. మొత్తం ఈ చెట్లు వేసుకోవాలి. నగర సంస్థలు అదేవిధంగా సేవా సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ రోటరీ సంస్థ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, గడచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉప అధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి
అద్దంకిపట్నంలోని స్థానిక బంగ్లా రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి బాణసంచార కాలుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు స్వయం కృషితో ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు లక్ష్యం అన్నారు. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలాగా కష్టపడి పనిచేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా కొనసాగాలని రామకృష్ణ తెలిపారు. చేయాలని చెప్పి ఆస్తిలో సమాన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆడవాళ్లకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వశక్తితో ఉండే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న ఫలితంగా ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలబడగలిగారు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఒక ఐటీలో కానీ ఈరోజు ఒకప్పుడు మన గ్రామాల్లో ఎవరన్నా ఒకరు 4-5 ఓళ్ళు కలిపి ఒకరు ఉండేవాళ్ళు, అమెరికా వెళ్ళిన వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బజారుకి ఒకరిద్దరు లెక్కన ఈరోజు అమెరికాలో ఉన్నారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకురావటం వల్ల ఈరోజు ఎక్కువ మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. తద్వారా ఆర్థికంగా నిలబడగలుగుతున్నారు. తద్వారా విదేశాలకు వెళ్ళి మన శక్తి నిరూపించుకోగలుగుతున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని మన యువత ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పుడు కూడా యువతకి ఏం కావాలి, రాబోయే 2047 సంవత్సరంలో యువత ఏ విధంగా ఏం కోరుకుంటుంది, ఆ రోజు వాళ్ళకి ఏం అవసరమో ఈనాడు గుర్తించి దాని తగిన విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదని చెప్పి ఒక కొత్త విధానాన్ని ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకోవడం జరిగింది నిర్ణయం. అది ఏంటంటే P4 అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు పేదవాడు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో పేదవాడు అందరూ కూడా ఆర్థికంగా నిలబడాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా పైకి రాగలరని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఈరోజు ప్రజల్లోకి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం మద్దతు తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు ఎలాంటివి జరుపుకోవాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, మనందరినీ కాపాడాలని ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా మనందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన బలరాం కృష్ణాపురం తెలుగు యువతకు కృతజ్ఞత తెలియపరుస్తూ పండుగ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ ఆధ్వర్యంలో బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ బడియేడు పిల్లలందరూ బడిలో ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని, ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరియు డిజిటల్ విధానంలో విద్యాబోధన ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సహాయ సహకారాలతో 1వ తరగతిలో విద్యార్థులను చేర్పించారన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రమణారెడ్డి, సిఆర్పి రమేష్ పాల్గొన్నారు. ఏప్రిల్ 21వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో న్యూ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నుంచి 1వ తరగతిలో అడ్మిషన్స్ అనేది ఈరోజు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా 6వ తరగతికి హై స్కూల్లో చేరడం అనేది న్యూ అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఈరోజు ఒక 25 మంది విద్యార్థులు తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏఏ నుంచి 25 మంది విద్యార్థులు, అదేవిధంగా తిమ్మాయిపాలెం హిందూ ఎలిమెంటరీ పాఠశాల నుంచి 18 మంది విద్యార్థులు, రాళ్లపల్లి నుంచి ఒక 8 మంది విద్యార్థులు, అదేవిధంగా రామాయపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఈరోజు హై స్కూల్కి ఒక 7 మంది విద్యార్థులు రావడం జరిగింది. వీళ్ళందరినీ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ తిమ్మాయిపాలెం పాఠశాలలో ఈరోజు చేర్చుకోవడం జరిగింది అనమాట. ఈరోజు ప్రభుత్వం పాఠశాలల్లో నూతన ప్రవేశాలని అనుమతించింది. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా స్పెషల్ డ్రైవ్స్ చేసాము. అలాగే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి చర్యల వల్ల మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు బాగా చేరుతున్నారు. అలాగే దానికి అంగన్వాడీ వాళ్ళు, అంగన్వాడీ ఆయాలు అక్కడి నుంచి మాకు 1వ క్లాస్కి అక్కడి నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాం. అలాగే వాళ్ళ స్పందన బాగుంది. ఇవాళ ఈరోజు ర్యాలీ చేస్తున్నామంటే వాళ్ళ సహకారం, మా టీచర్ల సహకారం చేర్పిస్తున్నాం. అందులో భాగంగా మరలా 5వ తరగతి విద్యార్థులను కూడా పక్కన ఉన్నటువంటి హై స్కూల్కి కూడా మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం. అలాగే హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు మన అద్దంకి మండల అభివృద్ధి అధికారి అయిన సింగయ్య గారి యొక్క సూచనలు, డిప్యూటీఓ గంగాధర్ గారి యొక్క సూచనల ప్రకారం, ఎంఈఓ 1 గారి ప్రకారం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న 21, 22, 23 తేదీలలో అంగన్వాడీ నుంచి స్కూల్ ఏజ్ పిల్లలు 5 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి కూడా బడిలో ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 5వ తరగతి పూర్తి అయిన ప్రతి విద్యార్థి కూడా బడి బయటకు ఉండకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో చేర్పించాలని సూచనల ప్రకారం ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పల్లెటూరుల్లో అయితేమి, టౌన్లో అయితేమి ఉన్న తల్లిదండ్రులని మోటివేషన్ చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం బడుల్లో ఉన్న విద్య యొక్క నాణ్యత గురించి, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్య యొక్క నాణ్యత గురించి ప్రతి తల్లిదండ్రులకి మోటివేషన్ చేసి ప్రతి పిల్లవాడు కూడా 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు బడిలో ఉండేటట్లు తగు చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. చదువు నేర్చుకుందాం, మన చదువు నేర్చుకుందాం, చదువు నేర్చుకుందాం. అందరి చదువు అందరి బాధ్యత, అందరి చదువు అందరి బాధ్యత, అందరి చదువు అందరి బాధ్యత, అందరి చదువు అందరి బాధ్యత. చదువుకుని దేశానికి శక్తి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ప్రభుత్వ బడికి పోదాం, పోదాం, పోదాం. ప్రభుత్వ బడికి పోదాం. అందరి చదువు అందరి బాధ్యత, అందరి చదువు అందరి బాధ్యత. ప్రభుత్వ
బడుల్లో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు ప్రభుత్వ బడుల్లో చదువులు చదువు నేర్చుకో. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలు నిరోధించడంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం బాల్య వివాహాలపై అద్దంకి మండలంలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శులకు సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేయకుండా కిషోర బాలబాలికల తల్లిదండ్రులకు మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు మరియు స్థానిక అంగన్వాడీ టీచర్లు కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఎందరో మహానుభావులు ప్రకాశం ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేడు మంచి స్థాయిలో ఉన్నారని ప్రకాశం ఎయిడెడ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు టంగుడూరి ప్రకాశం అన్నారు. అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్ లో ఉన్న ప్రకాశం ఎయిడెడ్ స్కూల్ వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ ప్రకాశం ఎయిడెడ్ స్కూల్ స్థాపించి సుమారు 40 సంవత్సరాలు అవుతుందని, ఎందరో విద్యార్థులు వారి స్కూల్లో చదువుకొని నేడు గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పారు. స్కూల్ చిన్నది అయినా విద్యార్థులు చదువు అనేది గట్టిగా ఉంటుందన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ప్రకాశం స్కూల్లో కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రకాశం స్కూల్లో చదివించాలన్నారు. అనంతరము విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో అందరినీ అలరించాయి. ప్రతిరోజు కూడా 40 మందికి, ఇప్పుడే చెప్పాడు, 40 మందికి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి వ్యక్తులకి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని నమ్మటం కాదు, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పోయి వాళ్ళకి ప్రతిరోజు కూడా మీల్స్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతున్నది. చాలా గొప్ప విషయం. అందరూ కూడా చప్పటితో అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలకి సమాజంలో అందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకోకుండా సమాజం కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ చదువుకొని నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను RVRNGCలో. అలాగే ఇప్పుడు బాపట్ల జిల్లా గ్రామ వార్డు సచివాలయ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఒక ట్రస్ట్ కూడా నడిపిస్తున్నాము. ఇంకా ట్రస్ట్ డెవలప్ స్టేజ్లో ఉంది. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ స్కూల్కి చాలా తక్కువ స్టేజ్లో ఉంది ట్రస్ట్. డెవలప్ అయిన తర్వాత ఈ స్కూల్ ఇప్పుడు ట్రస్ట్ కొద్దిగా డెవలప్ స్టేజ్లో ఉంది. ప్రతిరోజు మనం ఒక 40 మందికి
ప్రీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారని 5 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ICDS సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దంకి పట్టణంలోని బత్తులవారిపాలెం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పక్వాడ 1000 రోజుల కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సూపర్వైజర్ రమాదేవి హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గర్భవతులకు ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం అందిస్తున్నారని, దీంతో పాటు చక్కటి విద్య కూడా ఉందని, చిన్న వయసులోనే పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించి వారిని ఇబ్బందులు పెట్టవద్దన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్ పిల్లలకి దోహదపడతాయని అన్నారు. 22వ తారీఖు వరకు పోషణ పక్వాడ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. ఈ పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బొత్తులవారిపాలెంలో జరుపుకుంటున్నాం అనమాట. ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి గ్రోత్ మీద అవగాహన. గ్రోత్ అంటే ఎత్తు బరువు. ప్రతి నెల పిల్లలకి బరువు చూడాలి, ఎత్తు పెంచుకోవాలి. అంగన్వాడీకి వచ్చే పిల్లలు కానీ ప్రతి 6 నెలల నుంచి మీ బిడ్డ 6 సంవత్సరాల వరకు ప్రతి నెల ఎత్తు బరువు చూస్తారు అంగన్వాడీ టీచర్ గారు. కాబట్టి ప్రతి నెల మీ బిడ్డ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే ఇక్కడ సెంటర్కి తీసుకొచ్చి బరువు తీపించుకోండి. ప్రతి నెల ఎత్తు తీపించుకోండి. అలా తీపించుకోవడం వల్ల మీ బిడ్డ పెరుగుదల బాగుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. బరువు ప్రతి నెల పెరగకపోతే మాత్రం ఆ బిడ్డకి ఏదో సమస్య ఉన్నట్టే. 3 నెలలు కనుక అసలు పెరగకుండా అదే చూపించింది అనుకో, మీరు ఇంకా డాక్టర్ని సంప్రదించాలి. ఎందువల్ల అంటే ఆ బిడ్డ తింటున్నాడు, బాగానే తింటున్నాడు, మరి అంతా బాగానే యాక్టివ్గానే ఉంటాడు, కానీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది అనమాట. 3 నెలలు కనుక మాత్రం ఒకే ఎదుగుదల బరువు చూపిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్కి చూపించాలి. మరి ఒక్కోసారి వాళ్ళకి జ్వరం కానీ జలుబు దగ్గులు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా బరువు తగ్గుతాడు. 1 నెల తగ్గితే ఒకరు కొంచెం తగ్గినా పర్వాలేదు, మళ్ళీ 2 నెలలు పెరగాలి. అలా పెరగకుండా 3 నెలలు ఒకే గ్రోత్ చూపించినంత బరువు సమస్య ఉన్నట్టు అనమాట. కాబట్టి ఇలా చూపించుకోవడం వల్ల మీకు చాలా ఇంకా మీ బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. అంటే చూడటానికి వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు, తిన్నట్టే ఉంటారు, కానీ ఆరోగ్యం బాగుండదు అనమాట. అదేవిధంగా మీ టీచర్ గారిని అడిగితే ఒక గ్రోత్ చార్ట్ అని మాకు బుక్ ఉంటుంది. అమ్మాయి ఉందా గ్రోత్ చార్ట్? ఆ చార్ట్ లో బరువు ప్రతి నెల బరువు ఎత్తు వేసి ఎంత అంటే ఆ బిడ్డ గ్రీన్ కలర్ లో ఉన్నాడా, ఎల్లోలో ఉన్నాడా, రెడ్ లో ఉన్నాడా అనేది చూస్తారనమాట. రెడ్ లో ఉంటే మాత్రం డేంజర్ లో ఉన్నట్టు. వాళ్ళు 3 నెలలు అలా చూసి వాళ్ళకి శామ్యం అని చెప్పి వాళ్ళకి ప్రత్యేక ఫుడ్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ప్రత్యేక కేర్ తీసుకోవాలి. ఎల్లోలో ఉంటే కొంచెం బరువు తగ్గుతారనమాట. వాళ్ళని ఇంటి దగ్గర కేర్ తీసుకుంటే సరిపోయింది. గ్రీన్ లో ఉంటే ఇంకా పర్వాలేదు, ఇంకా వైట్ లో ఉంటే మరీ పర్వాలేదు. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.